అలాగే మహానుభావుడైనటువంటి వాడు కాలభైరవుడు. కాలభైరవుడి వృత్తాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే, మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం. కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా, కాలభైరవాష్టకం చదివినా, కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం. అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు. సాక్షాత్తు పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకానొకప్పుడు. కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు. అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని. లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు భైరవయాతన అని ఉంటుంది. ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు బెత్తం పట్టుకుని. ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు కక్కుతూ పరిగెడతారు. పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర అగ్నిజ్వాలలతో ఉంటుంది తోరణం. ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతుంది. ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు.